వెల్కమ్ టు సంతోషి వరల్డ్. వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఈ రోజు మనం చేయబోయే టేస్టీ రెసిపీలో అయితే ఫస్ట్గా ఒక గ్లాస్ బాస్మతి రైస్ ఆర్ సోనా మసూరి రైస్ని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసి ఒక బౌల్లో వాటర్ వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక 15 మినిట్స్ పాటు. అలాగే వాటర్ బాయిల్ చేసి ఆ బాయిలింగ్ వాటర్లో సోయా చంక్స్ అలాగే మిల్ మేకర్ అని కూడా అంటాము, ఒక కప్తో సోయా చంక్స్ ని తీసుకొని ఆ బాయిలింగ్ వాటర్ లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక్క 10 నిమిషాల పాటు బాయిలింగ్ వాటర్ లో వేసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మనం చెయ్యబోయే రెసిపీ వెజిటేబుల్ పులావ్. అవునండి, ఇంట్లో కాయగూరలు లేనప్పుడు, ఏదైనా వంటలు చేయడానికి, కర్రీస్ వండడానికి చిరాకు వచ్చినప్పుడు ఇలా వెజిటేబుల్ పులావ్ చేసుకుంటే ప్రోటీన్ కి ప్రోటీన్, టేస్ట్ కి టేస్ట్ రెండు ఉంటాయి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి మసాలా దినుసులైన లవంగం, జాజి పువ్వు, యాలకులు, బిర్యానీ ఆకు, అలాగే మిరియాలు, ఇంకా దాల్చిన చెక్క ఇవన్నీ వేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఈలోపు మనం వేడి నీళ్ళలో వేసి ఉంచుకున్న సోయా చంక్స్, మిల్ మేకర్ అనేవి మంచిగా బల్జ్ అవుతాయి, అంటే కొంచెం పెద్ద సైజ్ గా మారతాయి. వాటిని మంచిగా స్క్వీజ్ చేసుకొని వాటర్ లేకుండా నీట్ గా స్క్వీజ్ చేసుకొని ఇంకొక బౌల్లో వేసి రెడీగా పెట్టుకోవాలి. మళ్ళీ ఆ సోయా చంక్స్ ని కోల్డ్ వాటర్ లో వేసినా నార్మల్ వాటర్ లో వేసినా చాలా హార్డ్ గా గట్టిగా అయిపోతాయి. సో జస్ట్ స్క్వీజ్ చేసి వేరే బౌల్లో వేసి పెట్టుకోవాలి. ఈ మసాలా దినుసులు వేగేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని రోస్ట్ చేసుకుంటే మనకి వెజిటేబుల్ పులావ్ లో ఫైనల్ గా మంచి టేస్ట్ వస్తుంది. ఇక మసాలా దినుసులన్నీ మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం పొడుగ్గా చిలికలుగా కోసుకున్న ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్ గా దించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్, అలాగే మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసి రెడీగా పెట్టుకున్న మిల్ మేకర్, అదేనండి సోయా చంక్స్, రెండిటిని వేసుకొని దాంతోపాటు చిటికెడు పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా కలిసేలాగా ఒక్కసారి నీట్గా కలుపుకోవాలి. ఒక్కసారి కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచాలి. ఈ 5 నిమిషాల్లో పొటాటోస్లో అలాగే మిల్ మేకర్లో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. ఒక్క 5 నిమిషాలు తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్, మాక్సిమం సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఈ టమాటోస్ వేసిన తర్వాత కుక్కర్ ని విజిల్ పెట్టకుండా జస్ట్ క్యాప్ మాత్రం పెట్టి ఒక్క 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి. రైస్ ని యాడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా వాటర్ వేయకుండా ఒక్కసారి రైస్ ని మొత్తం వెజిటేబుల్స్ లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్ పులావ్ లో మీకు ఇష్టం ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు అవైలబిలిటీలో ఉంటే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటే వెజిటేబుల్ పులావ్ కి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. రైస్ మొత్తాన్ని వెజిటేబుల్స్ లో ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసుల నీళ్లు వేసాను నేను. అదే మీ దగ్గర ఉన్నది కొత్త బియ్యం అయితే 1.5 గ్లాసులు సరిపోతుంది బాస్మతి రైస్ కి. ఇక్కడ మేము వాడుతున్న రైస్ కి అయితే 1 గ్లాస్ కి 2 గ్లాసుల నీళ్లు పడతాయి, అందుకే నేను 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా ఈ స్టేజ్ లోనే యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా 1-2 సార్లు కలిపితేనే మనకి రైస్ కి అలాగే వెజిటేబుల్స్ కి మొత్తం సాల్ట్ పడుతుంది. లేదు అంటే అక్కడక్కడ సాల్ట్ ఉండిపోయినట్టు వస్తుంది. ఇక ఫైనల్ గా బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేసి కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే, వెజిటేబుల్ పులావ్ రెడీ. వెజిటేబుల్ పులావ్ ఉంటే సరిపోతుందా? ఆ వెజిటేబుల్ పులావ్లోకి మంచి కాంబినేషన్గా మనకైతే రైతా ఉండాల్సిందే. కొంతమంది బిర్యానీ అయినా పులావ్ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా రైతా అనేది లేకుండా తింటారు. అంతెందుకు మా దేవా అయితే అసలు రైతా వేసుకోడు, బిర్యానీ అయినా పులావ్ అయినా. కావాలంటే అంతా తినేసిన తర్వాత లాస్ట్లో తింటాడు తప్ప బిర్యానీ పులావ్తో రైతా వేసుకోడు. కానీ నాకు మాత్రం అది బిర్యానీ అయినా పులావ్ అయినా వెజిటేబుల్ అయినా లేకపోతే నాన్ వెజ్ అయినా రైతా అనేది లేకుండా మనకి అస్సలు ఒక్క ముద్ద కూడా దిగదు. సో నేను ఇక్కడ వెజిటేబుల్ పులావ్ లోకి మంచిగా రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఫైనల్ గా 3 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ మొత్తం ఆవిరి పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత
బాగా ఉంది కదా చూడడానికి, ఎంత అందంగా ఉందో అలాగే అంత టేస్టీగా కూడా ఉంది. ఇక్కడ నేనైతే కొత్తిమీర మిస్ చేశాను, మాకు ఇక్కడ కొత్తిమీర అవైలబిలిటీలో దొరకలేదు కాబట్టి కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది. సో ఇంకా ఫైనల్ గా వెజిటేబుల్ పులావ్ ఎలా ఉందో టేస్ట్ చేసేద్దామా. ఈ వెజిటేబుల్ పులావ్ లోకి గ్రీన్ పీస్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బెటర్ అవుతుంది. ఇంకా మా పాప అయితే బిర్యానీ అని ఆతృతగా తినడానికి కూర్చుంది కానీ అంతేం తినదు. సో ఇంకా నేనైతే ఫైనల్ గా వెజిటేబుల్ పులావ్ టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయాను. నిజంగా ఎంత మంచిగా ఉందంటే, అంటే చాలా సాఫ్ట్ గా మైల్డ్ గా తక్కువ స్పైసెస్ తో నిజంగా చాలా బాగుంది. మీరు స్పైసీ తినే వాళ్ళే అయితే ఆనియన్స్ యాడ్ చేసుకున్నప్పుడే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి అలాగే ఇంకా గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకైతే మా చిన్ని తల్లి ఉంది కాబట్టి స్పైసీ అయితే ఇంకా తినేది కాబట్టి నేనైతే తక్కువ మైల్డ్ స్పైసెస్ తోనే చేశాను. మైల్డ్ గా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే హ్యాపీగా తినేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త ఛానల్ ని సపోర్ట్ చేయండి.